సంక్రాంతికి తెలుగువారికి పెద్ద పండగ. అయితే 2025 సంక్రాంతి కూటమిలోని 3 పార్టీల నేతలకు ఇంకా ప్రత్యేకంగా మారుతుందని అంటున్నారు. ఎందుకంటే వారికి ఈసారి స్వీట్ న్యూస్ ని తెచ్చేలా నామినేటెడ్ పదవులు దక్కుతాయని అంటున్నారు. ఇప్పటికీ 2 విడతలుగా నామినేటెడ్ పదవులు పందేరం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు మూడవ విడత నామినేటెడ్ కి రంగం సిద్ధం చేస్తున్నారు. అన్ని రకాలైన సమీకరణలను చూసుకొని కీలక నేతలకు నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు బాబు సిద్ధపడుతున్నారు. గత 2 దఫాలుగా ఇచ్చిన నామినేటెడ్ పదవులలో టీడీపీకే అగ్రభాగం దక్కింది. ఈసారి మాత్రం కూటమిలోని జనసేన బీజేపీలకు కూడా న్యాయం జరుగుతుందని అంటున్నారు. అంతేకాదు తమ సొంత సీటుని త్యాగం చేసి పొత్తులను పండించిన త్యాగరాజులకు ఈసారి ఖచ్చితంగా పదవులు దక్కుతాయని కూడా చెబుతున్నారు. అంతేకాదు ఈ నామినేటెడ్ పదవులతో పాటు మార్చిలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పదవుల కోసం నేతల పేర్లు కూడా ప్రకటిస్తారు అని చర్చ సాగుతుంది. మొత్తంగా 10 నుంచి 15 దాకా ఎమ్మెల్సీ పదవులు ఈసారి మార్చిలో ఖాళీ అవుతాయని అంటున్నారు. దాంతో అవి ఎవరికి దక్కబోతున్నాయని చర్చ ఉంది. ఎమ్మెల్యేలుగా చేసిన వారు, సీనియర్ నేతలు, మాజీ మంత్రులు ఆ పదవుల కోసం చూస్తున్నారు అని అంటున్నారు. ఎమ్మెల్సీ పదవులకు పిఠాపురం సీటుని పవన్ కి త్యాగం చేసిన వర్మ పేరు వినిపిస్తోంది. అలాగే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేరు కూడా ఉంది. ఇక విజయవాడ నుంచి సీనియర్ నేత బుద్ధ వెంకన్న, అలాగే నెల్లూరు నుంచి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పేరు కూడా ఎమ్మెల్సీ పదవుల భర్తీలో వినిపిస్తుందని అంటున్నారు. ఇక అసలైన ముచ్చట ఏంటంటే ఏకంగా 60పై చీలుకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్ పదవులు అంటున్నారు. వీటి కోసం భారీ స్థాయిలోనే పోటీ ఉందని తెలుస్తోంది. ఈ పదవులు దక్కినా వారి దర్జా వేరే లెవెల్ అని అంటున్నారు. ఈ కీలక పదవులలో అధికారిక భాషా సంఘం చైర్మన్ పదవి ఉంది. అలాగే సాహిత్య అకాడమీ చైర్మన్, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ప్రణాళిక సంఘం చైర్మన్, నెట్ క్యాప్ చైర్మన్ వంటి వాటికి చాలా పోటీ ఉంది అని చెబుతున్నారు. అలాగే బేవరేజెస్ కార్పొరేషన్, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అపగ్ బ్యూటిఫికేషన్ గ్రీనరీ అండ్ కార్పొరేషన్, డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్, షిప్ అండ్ గోట్ కార్పొరేషన్ పదవులు ఉన్నాయి. వాటితో పాటుగానే స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రా కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా కీలకంగా ఉంది. వీటికి తోడుగా అనేక సామాజిక వర్గాలకు సంబంధించిన కార్పొరేషన్లకు చైర్మన్ పదవులు కూడా భర్తీ చేయాల్సి ఉంది. దీంతో ఈసారి వీలైనంత వరకు పదవులు అన్ని భర్తీ చేసి పార్టీ కోసం కష్టపడిన వారికి ఇవ్వాలని ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు. అన్ని అనుకూలిస్తే ఈ సంక్రాంతికి పదవులు పంపిణీ జరుగుతోంది. దాంతో అసలైన సంక్రాంతి ఈనాడే అని కూటమి నేతలు పాడుకునే ఛాన్స్ ఎటు ఉంటుంది అని అంటున్నారు.